గూకేష్ దొమ్మరాజు పేరు ఇప్పుడు ఇండియాలో మారుమోగుతుందండి. అయితే చాలా మంది మాట్లాడుకుంటున్న మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గూకేష్కు వచ్చిన ప్రైజ్ మనీ. అండ్ ఈ టాపిక్కి నిర్మలా సీతారామన్ పేరు యాడ్ చేసి సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. బట్ వై? దీని వెనక ఒక షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఉంది. అసలు ప్రైజ్ మనీ విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ లా ఏం చెప్తోంది? లాటరీలో కోట్ల డబ్బు గెలుచుకున్న వాడికి, కష్టపడి ఆడి దేశ ఖ్యాతిని నిలబెట్టిన వాడికి ఒకటే రూలా? అందరూ ఒకేలా 30% ట్యాక్స్ కట్టాల్సిందేనా? ఇలా ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. వాటన్నిటికీ సమాధానం ఇవాల్టి మన వీడియోలో తెలుసుకుందాం. విన్నర్ అయిన గూకేష్కు ప్రైజ్ మనీ కింద 11.34 కోట్ల రూపాయలు వచ్చాయండి. దీంతో పాటు తమిళనాడు గవర్నమెంట్ 5 కోట్ల రూపాయలు కూడా ప్రకటించింది. చెస్ ఫెడరేషన్ ఇచ్చిన ప్రైజ్ మనీపై గూకేష్ ఆల్మోస్ట్ 4.67 క్రోర్స్ ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని టీడీఎస్ కింద డిడక్ట్ చేసి ఇస్తారు కాబట్టి చివరకు గూకేష్ చేతికి వచ్చేది మొత్తం 6.67 కోట్లు మాత్రమే. అయితే ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025లో ధోనికి వచ్చిన జీతం కంటే ఈ ట్యాక్స్ ఎక్కువని కొందరు కామెంట్ చేస్తుంటే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందరికంటే పెద్ద చెక్మేట్ పెట్టారు అని మరికొందరు మీమ్స్ చేస్తున్నారు. ఇదంతా కాదండి, అసలు ట్యాక్స్ ఎందుకు? ఇండియాలో ఏటా 15 లక్షలకు మించి ఇన్కమ్ పొందే వాళ్ళు ఎవరైనా కూడా 30% ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తారు. అయితే కోట్లకు మించి ఆదాయం ఉన్న వాళ్లకు ఇంకా ఎక్స్ట్రాగా బర్డన్ ఉంటుంది. వాళ్లకు సర్ఛార్జీ పేరుతో ఎక్స్ట్రాగా 37% ట్యాక్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కింద మరో 4% కట్టాలి. దీంతో మొత్తం ట్యాక్స్ 42.5% వరకు ఉంటుంది. గూకేష్కు 11.34 కోట్ల ప్రైజ్ మనీ వచ్చింది. అతను ఇండియన్ సిటిజన్, అంటే ప్రపంచంలో అతను ఎక్కడ ఏ మార్గంలో డబ్బులు గెలుచుకున్నా కూడా ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిందే. 15 లక్షలకు మించి వచ్చే ఆదాయంపై ఇండియాలో 30% ట్యాక్స్ కట్టాలి. ఈ లెక్కన గూకేష్ ప్రైజ్ మనీపై ట్యాక్స్ ఆల్మోస్ట్ 3,40,50,000 రూపాయలు అవుతుంది. దీనిపై ఎక్స్ట్రా 4% ఎడ్యుకేషన్, హెల్త్ చెస్ కట్టాలి. ఇది ఎక్స్ట్రాగా ఇంకో 18,81,960 రూపాయలు అవుతుంది. పోనీ ఇంతటితో ఆగుతున్నా అంటే లేదు, నెట్ ట్యాక్స్ అమౌంట్ పై 37% సర్ఛార్జీని కూడా ఇంపోజ్ చేస్తారు. దీంతో మొత్తం టాక్సేషన్ 4,49,41,460 రూపాయలు అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. న్యూ ట్యాక్స్ రెజిమీ సెలెక్ట్ చేసుకుంటే 4.46 క్రోర్స్కు తగ్గే అవకాశం ఉందండి. దీంట్లో ఇంకో షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ సింగపూర్లో జరిగింది కాబట్టి అక్కడ కూడా మనోడు ట్యాక్స్ కట్టాల్సిందే. అయితే సింగపూర్, ఇండియా మధ్య ఉన్న డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ప్రకారం ఇందులో కొంత రిలీఫ్ దొరుకుతుంది. సింగపూర్ లోకల్ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం అక్కడ గెలుచుకున్న ప్రైజ్ మనీపై ట్యాక్స్ కట్టాలి. ప్రొఫెషనల్ ఎర్నింగ్స్ పై సింగపూర్ ప్రభుత్వం 22% ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది. అంటే 11.45 కోట్లపై 2.52 కోట్ల ట్యాక్స్ సింగపూర్ ప్రభుత్వం డిడక్ట్ చేసి ఫార్మ్ 16 ద్వారా ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ గూకేష్ కట్టాల్సిన 4.67 కోట్ల మొత్తం నుంచి పైన చెప్పిన 2.52 కోట్ల మొత్తాన్ని డిడక్ట్ చేసి ఇక్కడ పన్ను కట్టొచ్చు. రిటర్న్స్ ఫైల్ చేసే టైంలో ఫారిన్ కంపెనీస్ ఇచ్చే ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదండి మ్యాటర్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.